హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయచంద్రస్ వరల్డ్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అమ్మ పార్సల్ పంపించిందని షార్ట్ పెట్టండి కదండి. ఆ పార్సల్లో ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పార్సల్ ఓపెన్ చేయడానికి మా అబ్బాయి చాలా తంటలు పడుతున్నాడు. ఈ పార్సల్లో ఫస్ట్ అయితే పక్కబంత అండి, పైన పైన వేసింది. పక్కబంత ఊర్లోనే కుట్టించి పంపించిందండి. దాంతోపాటు నువ్వులు కూడా పంపించింది. ఇది ఊర్లోనే మా ఫార్మర్స్, మాకు తెలిసిన వాళ్ళు పండిస్తారు, వాళ్ళ దగ్గర తీసుకొని నువ్వులు పంపించిందండి, క్లీన్ చేసి చక్కగాను. అంతేకాకుండా కందులు కొనేసి దాన్ని ఫ్రై చేసి తిరగల్లో వేసి పప్పు చేస్తారు కదా, ఆ కందిపప్పు అలా చేసి మరి కందిపప్పు పంపించింది. మనం బయట కొనే పప్పు అంటే కూడాను ఇది చాలా హెల్తీగా ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్ కందులతో మన అమ్మనే స్వయంగా తయారు చేసింది కాబట్టి. ఇవి కందులు అండి, ఇవి వైట్ కందులు. ఇప్పుడు కందిపప్పు తయారు చేసింది రెడ్ కందులతో ఉంటుంది. ఆ కందులు కూడా పంపించింది అండి, ఒక 2 కిలోస్ డైరెక్ట్ కర్రీ చేసుకోవడానికి. ఇవి పెసరపప్పు కూడా పంపించింది. ఇంకా బెల్లం పంపించిందండి ఊరి నుండి. దాంతోపాటు సన్నబియ్యం కూడా ఒక ప్యాకెట్ వేసారండి పార్సిల్లో. రైస్ కూడా వేసింది. ఇవేనండి కందులు, ఇవి ఒక 2 కిలోస్ వరకు పంపించింది. అంతేకాకుండా దాంతోపాటు ఇంకా అమ్మ ఏం పంపించిందంటే పట్టుమినపప్పు కూడా పంపించిందండి. ఇవన్నీ కూడాను కందులు. ఈ కందులు కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఇదిగోండి మినపప్పు అంటారు కదా, ఈ మినపప్పును నానవేస్తే తొక్క బయటకు వచ్చేస్తుంది. ఇది చాలా హెల్తీ అండి. నార్మల్ మనం బయట కొనే మినపగుళ్ళ కంటే ఇది చాలా బాగుంటుంది. దాంతోపాటు నల్ల ఉలువలండి, ఉలవ పిండి చేసుకుని తింటే చాలా హెల్త్కి మంచిది. అంతేకాకుండా చింతపండు కూడా పంపించిందండి, 1 ఇయర్కి సరిపడుతుంది. ఇవన్నీ కూడా అమ్మ నాకు ఎప్పుడూ రెగ్యులర్గా ఊరు నుండి పంపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇది ఒక రైస్ బ్యాగ్ అంటే పంపించారు. నిజంగా ఇలాంటి పేరెంట్స్ ఉండడం చాలా బ్లెస్డ్ అండి. చాలా తక్కువ మందికి ఉంటారు, ఉన్నా కూడాను పేరెంట్స్ లేని వాళ్ళకి వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. పేరెంట్స్ ఉన్నప్పుడే వాళ్ళని చాలా ప్రేమగా చూసుకొని, వాళ్ళు మనకి ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో మనం కూడా వాళ్ళని అదేవిధంగా చూసుకోవాలి. ఇంత ప్రేమ దొరకడము చాలా అదృష్టం అండి. ఆ అదృష్టం నాకు ఉండడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఎంత హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు కదా. మా పేరెంట్స్ కూడా అంతేనండి. వాళ్ళు ఎంత కష్టపడినా కాడ నా కోసమే ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. నా కోసం, మా అన్నయ్య కోసం. పిల్లలు అడిగారని చాక్లెట్స్ కూడా పార్సల్లో వేసేసారండి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టాలి. మా అబ్బాయికి ఏం కావాలని అడిగితే చాక్లెట్స్ పంపించమన్నారు, అందుకని చాక్లెట్స్ కూడా పంపించేశారండి. నిజంగా చెప్పాలంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే ఇలాంటి పేరెంట్స్ ఉండడం నేను చాలా చాలా బ్లెస్డ్ అండి. ఇలాంటి పేరెంట్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇలాంటి నాకు పాకెట్ మనీ కూడా పంపించారు మమ్మీ డాడీ. చెప్పాలంటే కూడా మాటలు రావట్లేదండి. చాలా 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 హ్యాపీగా ఉన్నాను. మీ పేరెంట్స్ కూడా మీకు ఇలా రెగ్యులర్గా పంపిస్తూ ఉంటారా? మీకు పేరెంట్స్ కూడా ఇలా పంపిస్తూ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.